అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాల వైభవం. నవరాత్రులు 10 స్వరూపాలు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు రోజుకొక విశిష్ట అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మ. సతీ సమేతంగా కుంకుమ పూజలు, చండీ హోమాలు. దేదీప్యమానంగా సాగే పంచహారతులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నడిచే నగరోత్సవం. కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై త్రిలోక సంచారం. వీక్షించండి, తరించండి బెజవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని మీ యాక్ట్ సిటీలో. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6:30 మన యాక్ట్ సిటీలో. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు దేదీప్యమంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు ఒక విశిష్టమైనటువంటి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి దసరా మహోత్సవాలను మీకు అంటే ఎవరైతే ప్రత్యక్షంగా ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారో, ఇక్కడ జరిగే వైభవాన్ని తిలకించలేకపోతున్నారో మీకోసము ఏసీటీ ప్రత్యేక కార్యక్రమము ప్రతిరోజు అందిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు విశిష్టతను మీకోసం ఈ ప్రత్యేక కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6:30 మన యాక్ట్ సిటీలో. हिमवन्नगसुदे कनकदुर्गे पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ विजयदुर्गे कर्तव्यं दैवमाह्निकम् हिमवन्नगसुदे कनकदुर्गे पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ विजयदुर्गे कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ लोकेश्वरी उत्तिष्ठ सुमनोहरी उत्तिष्ठ विजयवाटी पुरनिवासिनी त्रैलोक्यं पावनं कुरु उत्तिष्ठोत्तिष्ठ लोकेश्वरी उत्तिष्ठ सुमनोहरी.
ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత ఏడాది మొదటిసారి మరలా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తే వరుసగా ఈ ఏడాది రెండోసారి అమ్మవారు చండీ అలంకారంలో దేవి శరన్నవరాత్రోత్సవంలో దర్శనమిస్తూ ఉన్నారు. మన పురాణ పండితులు వారు ఉన్నారు, వారిని తెలుస్తుంది. అయ్యా నమస్కారం. ఎలా జరుగుతున్నాయి దేవి శరన్నవరాత్రోత్సవాలు? ఈరోజు యొక్క విశిష్టత ఏమి? ఈరోజు అలంకారం యొక్క మహిమ ఏమి? లోకాన్ని సంరక్షణ చేసి వెళుతూ ఉంటుంది. అటువంటి దివ్యమంగళ ఆవిర్భావ రూపాలలో చండీ స్వరూపం ఒకటి. అటువంటి దివ్యమైనటువంటి చండీ స్వరూపం, శక్తిత్రయాత్మకమైనటువంటి ఈ స్వరూపంలో అమ్మవారు ఆవిర్భవించి తన నుండి అనేక దేవీ శక్తులను ఆవిర్భవింపజేసి రాక్షస సంహారం చేసి దేవతలకు దేవతా సామ్రాజ్యాన్ని అనుగ్రహించి భూలోకమంతా సుభిక్షాన్ని అనుగ్రహించింది అమ్మవారు. సత్యధర్మాలను స్థాపించి సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని చక్కగా నెలకొల్పి వెళ్ళినటువంటి దివ్యమంగళ స్వరూపమే చండీ పరాంబ. అందరూ కూడా చండీదేవి అనుగ్రహం కోసం హవనముల ద్వారా, చండీ సప్తశతి పారాయణల ద్వారా నిరంతరం అమ్మవారిని సేవిస్తూనే ఉంటారు. అటువంటి ఆ అమ్మవారి స్వరూపం శాంతిని నెలకొల్పేటువంటి రూపం. ఈ దివ్యమైనటువంటి అలంకార విశేషాలలో ఈ సంవత్సరం చండీ శ్రీ మహాచండీదేవి స్వరూపం ఒకటి. కాబట్టి ఈ మహాచండీదేవి స్వరూపం దర్శనం వల్ల సకల విధములైనటువంటి శుభములు కలుగుతాయి. ఈ పరిస్థితి మహాచండీ యొక్క అలంకార విశిష్టత ఎంతో గొప్పదని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క 5వ రోజు మహాచండీ దర్శనానికి భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారండి. కెమెరామెన్ చిన్నతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ. జగదంబీరే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగముల నేలు జగదంబ నీరే కరుణించి మమ్ము కాపాడు తల్లి. పరమేశ్వరి లలితాంబిక రాజేశ్వరి భ్రమరాంబిక జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. మనసు నిండే నీ కారుణ్య ధారతో బ్రతుకు పండే నీ సౌందర్య లహరియే. మనసు నిండే నీ కారుణ్య ధారతో బ్రతుకు పండే దేవి రావే ఆనందదాయిని. దేవి రావే ఆనందదాయిని. శ్రీశైల శిఖరాన వెలసిన తల్లి ముల్లోకాలను కాపాడు తల్లి కాపాడు తల్లి. జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి.
దేవస్థానం చాలా కొద్ది రోజుల ముందు నుంచి కూడా వీళ్ళని మెట్లపైన దింపడానికి, ఇటువంటి చేతకాని వాళ్ళని మెట్లపైన దింపడానికి కోసమని ఒక చైర్ లిఫ్ట్ ఒకటి ప్రపోజ్ చేశాము. చైర్ లిఫ్ట్ అంటే ఆ చైర్ మీద కూర్చుంటే అదే మెట్ల కిందికి తీసుకెళ్ళి మళ్ళీ అదే పైకి తీసుకొని వస్తుంది. ఇలాంటి ఒక చైర్ లిఫ్ట్, ఆటోమేటిక్ చైర్ లిఫ్ట్, రిమోట్ కంట్రోల్తోనూ లేదా స్విచ్ ఆపరేటెడ్, కూర్చున్న వాళ్ళు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు. పెద్దలందరూ కూడా బాగుంది, ఇటువంటిది ఇంకా భవిష్యత్తులో ఇటువంటిది డెవలప్ చేయొచ్చని మనం కూడా ప్రయోగాత్మకంగా చేశాం. దాన్ని ఎలా ఉంటుందో చూద్దామని. సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. వచ్చిన భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలి, ఎవరు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాము. విజయవాడ అరగంట పట్టింది, నైవేద్యానికి ఆపారు. చాలా బాగా జరిగిందని, అమ్మవారు చాలా బాగున్నారు, ప్రశాంతంగా. దర్శనం చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ మిగతా కానీ దేవస్థానంలో చాలా అద్భుతంగా వేశారు. సరే, మన పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా వేశారు. దర్శనానికి 1 అవర్ పట్టింది, చాలా బాగుంది. 1 అవర్ పట్టింది. టికెట్ తీసుకున్నాక 1 అవర్ పట్టింది. అలంకారంలో చండీమాత అలంకారంలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది. ఈసారి ఎక్కడికక్కడే వీళ్ళు సర్వీస్ చేయడానికి కూడా డిఫరెంట్ కాలేజెస్ పిల్లల్ని తీసుకున్నారు. అది చాలా సంతోషం అనిపించింది. అంటే ఎక్కడా కూడా మనుషులు గ్యాదర్ అవ్వకోకుండా, గ్రూప్గా ఉండకోకుండా చక్కగా దీనివల్ల ఏమవుతుందంటే ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దర్శనం సాఫీగా అవుతుంది. చాలా బాగా దర్శనం అయింది, చాలా బాగా. ఆ ఒళ్ళు జల్లరించింది. అంటే ఈ రూపంలో అమ్మని ఎప్పుడు చూడలేదు. ఈ అలంకారంలో చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా అమ్మలు గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ జగన్మాత కనక దుర్గమ్మ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. క్రోధినామ సంవత్సరము పాడ్యమి నాడు ప్రారంభమైనటువంటి నవరాత్రులు నేటికి 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారము 70 సంవత్సరాల పూర్వము ఈ అలంకారం ఉండేది. అయితే తిథులు నక్షత్రాల ప్రకారము గత ఏడాది 70 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చండీ అలంకారాన్ని భక్తులకి దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేశారు పండితులు. అలాగే వరుసగా రెండోసారి కూడా మహాచండీదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఏదైతే తిథి పంచమి నాడు ఈ యొక్క మహాచండీదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే చండీ యొక్క అలంకారంలో ముగ్గురు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు స్వరూపంతో ఉన్నటువంటి తల్లిగా భావిస్తారు. కాబట్టి ఈ దర్శనానికి అంత విశిష్టత ఉంది. ఇక భక్తులు ఎవరైతే తరలి వస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఉచిత దర్శనంతో పాటు టికెట్ దర్శనాలను ఏర్పాటు చేస్తుంది. దీప్యమానంగా కొనసాగి నవహారతిని కూడా పెద్ద ఎత్తున తిలకించేందుకు భక్తులు ఇష్టపడ్డారు. అలాగే స్వామివారి దగ్గరికి రాలేని వారు ఎవరైతే పుర ప్రజలు ఉంటారో వారి కోసము స్వామివారే నగర పర్యటన చేస్తూ ఉంటారు. దాన్నే నగరోత్సవం అంటారు. ఆ నగరోత్సవం కూడా ఏ రోజుకు ఆ రోజు విశిష్టంగా అంటే వినూత్నంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి మొదలైనటువంటి యొక్క నగరోత్సవము కనకదుర్గా నగరం మీదుగా నగరంలో పర్యటిస్తూ పైకి ఘాట్ రోడ్ ద్వారా వచ్చింది. మేళ తాళాలు, కనక తప్పెట్ల వర్షాలు, కోలాటాలు, భజన కీర్తనల మధ్య ఇంద్రకీలాద్రి దుర్గా నామస్మరణతో మారు మోగుతూ అత్యంత వైభవంగా యొక్క దసరా మహోత్సవాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టికెట్లు పెట్టిన వారికి మహామండపంగా ఆరాధన తెలియజేస్తున్నాం. కుంకులమ్మ మాల ఇది ద్వారకాధర్మంలో ప్రసిద్ధి చెందినటువంటి కుంకులమ్మ అమ్మవారి, రేణుకాదేవి అమ్మవారి మాల అండి. ఇది 11 రోజులు వేసుకుంటామండి. నవరాత్రి 11 రోజులు, 9 రోజులు 11 రోజులు వేసుకుంటాం. ఇరుముళ్ళు కూడా అక్కడే. అయితే ఈ నవరాత్రి 9 రోజుల్లో ఒక రోజు ఒక్కొక్క గుడికి వెళ్తాం. అలాగే ఈరోజు ఈ అమ్మవారిని దర్శించుకోవడం, చండీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము ప్రతి సంవత్సరం వేసుకుంటాం ఈ మాల. అలాగే చాలా బాగున్నాయండి ఏర్పాట్లు, బాగా చేశారు.
మొత్తం వాటర్ ఫెసిలిటీస్ ఏంటి కానీ పాలు పిల్లలకి అంతా బాగుందండి. ఎక్కడ కూడా ఎండ అలాంటి లేదు, దేనికైనా సరే ఇబ్బంది లేకుండా బాగా చేశారండి. వచ్చామండి మేము ఈ మాల 9 మంది వేసుకున్నామండి. మాతో పాటు భవానీలు కూడా వేసుకున్నారు. ఆ భవానీలు ఏమో వాళ్ళ అక్కడికి భీమవరం అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, మేము ఇక్కడికి వచ్చాము. ఆ భవానీలు ఎలాగో ఇక్కడ దర్శనం చేసుకోవాలి కదా అని ఆ భవానీలు వెళ్ళారు, మేము వేసుకున్నామండి. మా ఊళ్ళోనే పీఠం పెట్టుకుని అమ్మవారిని డైలీ దర్శనం చేసుకుని ప్రతి గుడికి ఇలాగ రోజుకో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. వాళ్ళ ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. బాగుంది, అంతా బాగున్నాయి, బాగా బాగుందండి. ఆ అమ్మవారి దర్శనం ఎలా అందరికీ శుభ్రం కలగాలని కోరుకుంటూ అందరూ శుభ్రంగా ఉండాలని. హాఫ్ అన్ అవరే ఎక్కువసేపు. బాగుంది అమ్మవారిని చాలా బాగా చూసాం. బాగుందండి, చాలా అందంగా ఉంది అమ్మవారు. ఎంతండి? నాకు అరగంటలో పట్టింది. అమ్మవారు ఆశీర్వదించారా? ఆశీర్వదించారా? థ్యాంక్ యూ.
దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా సౌందర్య సుధల రాశి నీవు కారుణ్య గంగాలహరి నీవు సౌందర్య సుధల రాశి నీవు కారుణ్య గంగాలహరి నీవు బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా ముక్తినే మాకు యువమ్మా శాంభవి శరణు శరణు నీకు ముక్తినే మాకు యువమ్మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా సద్బుద్ధి మాకు ఇవ్వవమ్మా శంకరి శరణు శరణు నీకు సద్బుద్ధి మాకు ఇవ్వవమ్మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాలకు రాణివి నీవమ్మా
ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన యాక్ట్ సిటీలో